ఇవేమి పాత మాటలు కూడా కాదు, నిన్న ఇవాళవే ఈ రెండు కూడా. సో ఇవి విన్న తర్వాత ఒక సీనియర్ లీడర్గా మీ వ్యూస్ ఏంటి గఫూర్ గారు? వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం. నమస్తే సార్. ఉండాల్సినటువంటి ఒక సరి అయిన అవగాహనతోనే ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఉభయ రాష్ట్రాలు విడిపోయి ఉండవచ్చు, ఇక దాన్ని మనం అదొక చారిత్రక సత్యం. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా వాటిని పరిష్కారం చేసుకోగలిగితే రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఐక్యత, సుహృద్భావ వాతావరణం కొనసాగాలి కూడా. తెలుగు ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలి. ఇప్పుడు కృష్ణా నీళ్ళకు సంబంధించినంత వరకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క అవార్డు ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. కానీ ఆ అవార్డు కనుక ఇంప్లిమెంట్ అయితే తెలంగాణకు కష్టము, ఆంధ్రాకు కష్టం అండి. ఎగువ రాష్ట్రాలు 10% అంటే డిపెండబిలిటీ 75 నుంచి 85కి పెంచిన తర్వాత వాళ్ళు ఆ పేరుతో తమ ప్రాజెక్టుల యొక్క నీటి నిల్వను పెంచుకుంటాయి. ఎప్పుడైతే పై రాష్ట్రాలు నీటి నిల్వ పెంచుకుంటాయో అప్పుడు వరద జలాలను కిందికి రావడం చాలా కష్టమవుతుంది. ఈ రకంగా ఏంటంటే మనం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద మనం పోరాడుతున్నాం. సుప్రీంకోర్టులో కూడా కేసు ఉంది, అది ఏమవుతుందో చూడాలి. ఇప్పుడు తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానీ బచావత్ అవార్డు కృష్ణా వాటర్లో ప్రాజెక్టుల వైజ్గా కేటాయించారండి. ఎవరైతే అప్పటికే నీళ్లు వాడుకుంటున్న ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టుల వారీగా లెక్కలేసుకుంటూ వచ్చారు. ఆ రకంగా మనకి 811 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రానికి ఆ రోజులు కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ 811 టీఎంసీలకు సంబంధించి తెలంగాణలో ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయో లిస్ట్ ఉంది, ఆంధ్రాలో ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయో లిస్ట్ ఉంది. పోతే మిగులు జలాలకు సంబంధించింది ఏం చేయాలన్నప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఆన్ గోయింగ్ ఏవైతే ఇప్పటికే ప్రతిపాదనలు ఉండి ఇప్పటికే ప్రభుత్వాలు చేపట్టి ఉన్నాయో తెలుగు గంగా, హంద్రీనీవా, గాలేరు నగరి ఇటువంటి ప్రాజెక్టులకు సంబంధించి మిగులు జలాల మీద ఇవి కంటిన్యూ అవుతాయి. అట్లాగే అక్కడ SRMC నా పేరు నాకు గుర్తులేదు, అది SRBC యువతలు ఉంది, సంథింగ్ ఆ ప్రాజెక్ట్ కానీ ఇంకా ఈ వరద నీళ్ళ మీద కలువ గుర్తు ఎత్తిపోతల పథకం కానీ కొనసాగుతాయనేసి అది మనకు తెలుసు. అయితే ఆ తర్వాత తెలంగాణ సైడ్ నుంచి పాలమూరు రంగారెడ్డి పథకం అనేటువంటి తీసుకొని వచ్చారు. అదేమి రెండు రాష్ట్రాలు కలిసి ఆమోదించినటువంటి పథకం కాదు. ఆ రెండు రాష్ట్రాలు కలిసి ఆమోదించలేదు. చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు ఒకవేళ కామ్గా ఉంటే ఉండిండొచ్చు, కానీ రెండు రాష్ట్రాలు మాట్లాడుకోవాలి ఉన్నారు, అందులో సందేహం లేదు. ఎందుకంటే పట్టిసీమ కోసం ఆయన కామయ్యారు, పాలమూరు కోసం ఈయన కామయ్యారు. అప్పుడు ఇద్దరు బాగానే ఉన్నారు, బాగానే ఉంది వ్యవహారం. కాబట్టి నా పాయింట్ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి కూడా అవసరమే, నేనేం కాదన్ను. అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. ప్రపంచంలో అంత పెద్ద లిఫ్ట్ ఉండేటువంటి ప్రాజెక్టులు ఇది ఫస్టో సెకండో ఏదో. కాబట్టి మొత్తం ప్రాణహిత నదినంతా గోదావరిలో నుంచి మళ్లించుకొని తీసుకొని పోయేటువంటి ప్రాజెక్టు కట్టుకున్నారు. నేనేమి దాన్ని వివాదాస్పదం చేయడం లేదు, అక్కడ అవసరము కట్టుకున్నారు. పాలమూరు రంగారెడ్డి చేపట్టారు. ఆ పద్ధతిలోనే కొత్తగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాజెక్ట్ చేపట్టలేదండి. జగన్ ప్రభుత్వం హయాంలో మొదలుపెట్టిందే ఏది రాయలసీమ ఎత్తిపోతల పథకం. ఆ రోజు మా పార్టీ నుంచి మేము అడిగాం, అయ్యా ఈ రకంగా ఏకపక్ష చర్యలు తీసుకోవడం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య తగాదా వస్తుంది. కాబట్టి మీరు ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం పెడుతున్నారో ఇది జలవనరుల యొక్క ఆమోదం తీసుకోండి కేంద్రం నుంచి, తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడండి అని కూడా ఆ రోజు అడిగాము. ఆయన మాట్లాడలేదు, సరే చేసుకుంటూ పోయినాడు. ఆ మధ్యలో బ్రేక్ అయిపోయింది అది. కాబట్టి పాలమూరు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆయన మొదలు పెట్టినాడు, ఆయనే ఆఫ్ చేసినాడు. ఇప్పుడు సమస్య ఏమిటి? గోదావరి నీళ్ళకు సంబంధించింది. ఇప్పుడు తెలంగాణ వైపు నుంచి హరీష్ రావు గారు చాలా పరుషంగా మాట్లాడుతూ ఆయన వివాదం లేవదీస్తున్నాడు. తర్వాత ఇంకా తెలంగాణలో ఈ చర్చ ఇదంతా జరుగుతుంది. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు తయారు చేసుకున్నది కాదు కదా సార్. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో టంగుటూరు అంజయ్య గారు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయబడింది. అది నిర్లక్ష్యం చేయబడి చివరికి రాష్ట్ర విభజన పేరుతో అది ఫలప్రదమైంది. అయినప్పుడు ఇప్పుడు ప్రాజెక్టు మనం ఎక్కడ కట్టుకుంటాం సార్? ఆంధ్ర రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోకి నీళ్ళు వస్తే
మీరు ఈ కాలువ గుండనే వాడుకోవాలా లేకుంటే సముద్రంలో వదిలేయాలా? సముద్రంలో వదిలేసేటట్లయితే అసలు ప్రాజెక్ట్ కట్టుకోవడం ఎందుకండి? ప్రతి సంవత్సరం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో లక్షల ఎకరాల భూములు మునిగిపోతున్నాయి వరదల వల్ల. కాబట్టి పోలవరం వరదలను అదుపు చేసి ఆ నీళ్లను వాడుకోవాలి. ఆ నీళ్లను వాడుకోవడానికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారు బనకచెర్ల, పోలవరం బనకచెర్లను, పోలవరం ఏది నల్లమల సాగర్ అనో పేరుతో ప్రతిపాదన పెట్టినారు. వాళ్ళ అభ్యంతరాలు లేవదీయచ్చు, నాకేం అభ్యంతరం లేదు, తెలంగాణ నోరు మూసుకొని ఉండాలని చెప్పను, అభ్యంతరాలు లేవదీయచ్చు. ఎందుకంటే ఇది కూడా జనవరుల శాఖ యొక్క ఆమోదం పొందాల. దానికి అభ్యంతరం పెట్టవచ్చు, లేదా మాకు అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పొచ్చు, అంతవరకే తప్ప ఇది ఓ పెద్ద ఏమి నల్లమల సాగర్ ప్రాజెక్టు రేపు వచ్చేది కాదు కదా సార్. అది ఆల్రెడీ ఒక డిపిఆర్ ఈజీ కాదు కదా అసలు. వాళ్ళ డిపిఆర్ ని కేంద్ర జనవరి శాఖ ఆమోదించాలి, టెక్నికల్ అప్రూవల్స్ అప్రూవల్ కావాలి, ఇవన్నీ ఉన్నాయి. దీనికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే చర్చల ద్వారా మేము సమాధానం కనుక్కుంటాం. చాలా మంచి స్టాండ్ అండి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నా, చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పారు ఆ స్టాండ్ తీసుకున్నా. ఎందుకంటే ఉభయ రాష్ట్రాలు సామరస్యంతో వారి ప్రయోజనాల్ని కాపాడుకోవాలా, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడుకోవాలా. సముద్రంలో పోయే నీళ్లను కృష్ణా గోదావరిలో ఒడిసి పట్టుకొని మనం ఉపయోగించుకోవాలి. ఒక్క చిన్న ఇదండి.